హలో అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్లోని మెగా పేరెంట్స్ మీట్ అనేది జరిగింది కదండి. దానికి నేను మా అక్క వాళ్ళ పాపను చూడటానికి అనేసి నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను మా బాబుని తీసుకొని. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారండి. నేను కూడా రెసిడెన్షియల్ హాస్టల్లోనే చదువుకున్నాను. కాకపోతే ఆ టైంలో ఇలా పేరెంట్స్ మీట్లని అవి ఏం లేవు. సెకండ్ సాటర్డే ఉండేది. అప్పుడు ఓన్లీ పేరెంట్స్ని అలో చేస్తారు. ఒక 3 అవర్స్ ఉండడం వెళ్ళిపోవడం అంతే. కాకపోతే ఇప్పుడు స్కూల్స్లో చదివే పిల్లలకైతే కనుక చాలా 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 ఎంకరేజింగ్గా అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకునేలాంటి చాలా 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 ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి గవర్నమెంట్ తీసుకొస్తుందండి. నిజంగా జనరేషన్ అప్డేట్ అవుతుంది అంటే అది మంచి ఉంది, చెడు ఉందని నాకు ఈరోజే అర్థమైందండి. నిజంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏంట్రా సమాజం ఎలా అయిపోయింది అనుకున్నాను. కానీ ఈరోజు ఆ పేరెంట్స్ మీట్కి అటెండ్ అవ్వడం వల్ల నాకు చాలా విషయాలు అనేవి తెలిసినవి. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే ఆడపిల్లలు ఎంత సెక్యూర్గా ఉండాలి అనేది ఆ స్కూల్లో వాళ్ళు తీసుకునే కొత్త ఐడియాస్ మీద ఆధారపడి ఉంది అనేది నాకు అర్థమైందండి. గవర్నమెంట్ ఇంత అప్డేట్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ని అనేది నాకు అస్సలు అనుకోలేదండి. చాలా చాలా మా టైంలో కూడా ఎలా ఉంటే ఎంత బాగున్నా అనిపించింది. మా బాబుని తీసుకొని వెళ్ళాను. మా బాబు కూడా చాలా 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 ఎంజాయ్ చేశాడండి. మెయిన్లీ నేను దీనికి అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైన ఫస్ట్ విషయం ఏంటి అంటే ఎవరికైనా సరే ప్రతి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో క్రమశిక్షణ, నీట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నాకు అర్థమైందండి. ఆ స్కూల్లో మేము అటెండ్ అయిన తర్వాత ఆత్మీయ సమావేశం అనేసి స్టార్ట్ చేశారు. 5th క్లాస్ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించారు స్టార్టింగ్. తర్వాత మా తెలుగు తల్లికి సాంగ్ పాడించారు. ఆ టైంలో చాలా సంవత్సరాల తర్వాత నేను మా తెలుగు తల్లి సాంగ్ విన్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా నేను చదువుకున్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి నాకైతేని. చాలా 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 ఎంజాయ్ చేశాను నేను. నిజంగా ఈరోజు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే కనుక గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇంత అప్డేట్ చేశారని నాకు తెలియకుండా ఉండునేమో. నిజంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ఇన్నోవేటివ్ థాట్స్కి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అందులో అయితే చాలా 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 విషయాలు చెప్పారు. అక్కడ మాకు ఒక బిస్కెట్, ఒక చిక్కీ, చాయ్, డ్రింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మేము తినేసాంలేండి. అండ్ అలాగే చిన్న చిన్న డ్యాన్సులు ప్రిన్సిపల్ మేడం స్పీచ్తో స్టార్ట్ అయింది. ప్రిన్సిపల్ మేడం కూడా చాలా బాగా చెప్పారండి.